హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరు సో మనమైతే నిన్నే వచ్చాం ఢిల్లీకి, వైజాగ్ నుంచి. రాగానే ఫ్లాట్ మారిపోవాలి ఇప్పుడు. సో ఫ్లాట్ వెతుకుతున్నాం అనమాట, ఏ ఫ్లాట్కి వెళ్ళాలా అని. డీలర్ ఫోన్ చేసుకొని వాళ్ళు పిలుచుకొని, సో ఇప్పుడైతే ఒక కొత్త ఫ్లాట్ చూడడానికి వెళ్తున్నాం. చూడాలి, ఒక ఫ్లాట్ తగ్గదు, చాలా చూడాలి, ఇంకా చూద్దాం. సాత్విక్ నా బైక్ మనకైతే వెదర్ కూడా ఇప్పుడు సహకరించట్లేదు. వర్షం పడిపోతుంది, అంటే చినుకులు పడుతున్నాయి లైట్గా. సో ఇప్పుడైతే ఒక ఫ్లాట్ చూడడానికి వెళ్తున్నాం. డీలర్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు తీసుకెళ్తున్నారు ఫ్లాట్ దగ్గరికి. సో అది చూసాక అదేమైనా సెట్ అయితే చూడాలి, లేదంటే మళ్ళీ వేరే దానికి వెళ్ళాలి. అంటే నేను రాకముందే మా వాళ్ళు చూసి ఉంచారనమాట ఒక 2-3 ఫ్లాట్స్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మనం ఫిక్స్ చేయాలన్నమాట, ముగ్గురం కలిసి. సర్లే వాడు రికార్డ్ చేయలేదు కానీ వాడికి పైకి ఎత్తున్నాడు టీ షర్ట్. वो तो शादीशुदा भी नहीं है, उसके बच्चे है ना, बड़े बड़े बच्चे पढ़ने वाले मेरे बहन जी है ना। मैं शाम को मेरी वाइफ सिलेक्ट करके जाएगी, मैं परसों तक शिफ्ट कर ली। तो वाइफ को देख लेना कहीं वही ना हो लड़की जो मैं दिखा रही हूं। लड़की नहीं है, बुजुर्ग सी हो रहा, बच्चे जिसके भीतर। రాట్లేనే తాళం తీయడం వచ్చారా నీకు అసలు? లైట్లు వేయాలి. సో ఇప్పుడైతే ఒక ఫ్లాట్ చూసాము. అంటే ముందు సాత్విక్ వచ్చి చూసాడు ఆ ఫ్లాట్. సో మీరు రాకుండా ఫిక్స్ చేయలేదు అనమాట. రోజు రోల్స్ అయితే తింటారు. సో ఆంటీ వాళ్ళు అంటున్నారు వేరే అతను చూసారంట, సిబిఐ ఆఫీసర్, వాళ్ళకి ఇవ్వకపోతే మాకు ఇస్తా అన్నారు. ఫ్లాట్ అయితే చూడడానికి చాలా బాగుంది, డీసెంట్ ఉంది, లొకేషన్ కూడా మార్కెట్ ఏరియా ఇదంతా. చూడండి, ఈ ఫ్లాట్ అయితే బాగుండు, ఏమో మరి ఏమవుద్దో. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాం, అది కూడా పెడతా ఫ్లాట్, చూడండి. హిందీ భలే మాట్లాడుతున్నారా నువ్వు సాత్విక్? నేర్చుకోవాలంటే చెప్పండి. సో వర్షం వల్ల అయితే ఫుల్గా తడిసిపోయాం మనం. వెళ్తున్నప్పుడు కూడా ఇదే రూట్లో వీడియో తీసా, షాప్ చూపించాను, చూడబోతే వీడియో చూడండి. సాత్విక్ అన్న అయితే డీలర్తో సెట్ చేస్తున్నాడు, డీల్ సెట్ చేస్తున్నాడు. ఏరా టీకే తప్ప ఏం రాదారా నీకు? టీకే అంటే ఓకే మరి అన్నాడు. సరే అంటే మళ్ళీ ఫోన్ చేసి నేను వీడియో పెడతా చూడండి అన్నాడు. వీడియో పెట్టాడా, ఆ వీడియోలో 3 డీలర్లు ఉన్నారు. ముగ్గురు నాకు తెలుసు, ముగ్గురు వేరు చోట్ల తెలుసా. ఒకడు నాకు ఫోన్ చేసినాడు, ఇంకొక ఇద్దరు పాతోళ్ళు, ఎప్పుడో ఒకసారి కలిసా అనమాట. అయితే ఇప్పుడు వీడియో పెట్టాడు, మనం వెళ్దాం అనుకున్నాం కదా. ఫోన్ చేసి ఇప్పుడు రావచ్చా అని అడిగితే ఏమన్నాడు, కట్ చేయలే, ఎత్తి నేను వాళ్ళని అడుగుతాను అన్నాడు. నీకు ఒక్క ముక్క అర్థం కొట్టు, నాకైతే ఒక్క ముక్క అర్థం కాదు. అది ఏం చెప్తాను, ఒక డీలర్ ఫోన్ చేశాడు అన్నాడు, ఇంకో డీలర్ ఫోన్ చేశాను అన్నాడు. సో ఇప్పుడైతే ఒక డీలర్ ఫోన్ చేస్తే వాడు నెక్స్ట్ ఈవినింగ్ రమ్మన్నాడు వాడు. సో ఈ డోర్ అంతా చూడు, ఇది నీ మొన్న డోరు అత్తి ఉందా, బయటికి వెళ్ళిపోయి అంటారు. అనే అరే ఇలా చూడు, ఎట్లా మీ కాదు, ఇంగ్లీష్ జీవనంగా ఉండాల్సిందా? లాగిన్ చేయాలి
ఒక్క వీడియో తీయలేదు పని చేసేటప్పుడు. ఎందుకురా నా ట్రైపాడ్ పాడు చేస్తున్నావు పని. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? మేమైతే సెకండ్ ప్రాపర్టీ ఒకటి దగ్గర నుంచి థర్డ్ ప్రాపర్టీ ఒకటి దగ్గర వచ్చాం. వీడు ఎక్కడెక్కడో చెప్తున్నాడు. యాక్చువల్గా వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉండవు ఫ్లాట్స్. జస్ట్ తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు, ఏదో ఒకటి చెప్తారు, లేవనేస్తారు, లేదంటే ఎవరో అనేస్తారు. పడే కష్టాలు అన్నీ ఉన్నాయి కదా ఫ్లాట్స్ ఎత్తడానికి ఢిల్లీలో. ఇప్పుడు వీడి దగ్గరికి వచ్చాం, వీడు ఎలాంటివి చూపిస్తున్నాడు చూడండి. స్టూడెంట్స్ కష్టాలు. ఇలాంటి వాడు ఎవరైనా ఉంటాడా మనిషి అన్నవాడు? నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మేమైతే అలాగే ఉంటాం, అందుకే మళ్ళీ వేరే వాడి దగ్గరికి వెళ్ళాలి. వీడే సెట్ చేసి అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మేమైతే థర్డ్ వాడి దగ్గర కూడా ప్రాపర్టీ చూసాము, అంతేం పర్లేదు, బాగానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇక్కడ ప్రాపర్టీ చూపించాక ఇంక వదిలేస్తారు మనల్ని, మనం వెళ్ళాలి ఎక్కడ పడితే అక్కడికి. అదే ఇక్కడ ప్రాబ్లమ్. వాడు చూపించాడు, వదిలేసాడు, ఇంక మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వేరే వాడి దగ్గరికి వెళ్తున్నాం. పని